గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. సో మనకి ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏమిటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి అనేది ఇప్పుడు 2024కి సంబంధించిన మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనకి డెఫినెట్గా పోస్ట్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. లైక్ ఆర్పిఎస్ఎఫ్ లేదా ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అన్ని లెవెల్స్కి సంబంధించిన అన్ని కేటగిరీలకు సంబంధించిన మనకి పోస్టులు అనేవి ఈ సంవత్సరంలో పడబోతున్నాయి. సో దానిని ఉద్దేశించుకునే ఒక నోటీస్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆర్ఆర్బి. ఓకేనా. ఆర్పిఎస్ఎఫ్కి సంబంధించి 2250 పోస్టులు అనేవి ప్రజెంట్ సిచ్యువేషన్కి రిలీజ్ చేసింది. తర్వాత మిగతావి చూసుకొని రిలీజ్ చేస్తుందా లేదనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఏంటంటే మనకి నెక్స్ట్ కమింగ్ అప్ నోటిఫికేషన్స్ రావడానికి ఒక మొదటి స్టెప్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇది మెయిన్ ఉద్దేశం చేయడానికి కారణం ఇదే. సో ఇప్పుడు 2024 ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ 2024 పోస్టులు అనేవి విడుదల చేయబోతున్నారు. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా మేము 2024 ఏఎల్పి గురించి వెయిట్ చేస్తున్నాము అనేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోని వాళ్ళకి తెలియచేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. సో మనకి ఆదిత్య క్రియేటివ్ జాబ్ ఆర్ఆర్బి కోచింగ్ సెంటర్ అనేది మనము స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. ఓకేనా. అడ్రస్ ఏంటి, ఆ వివరాలు ఏంటి మొత్తం అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. కంప్లీట్గా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ 1 లైక్ చేయండి. ఓకేనా. మనకి ఈ ఆఫ్లైన్ కోచింగ్ ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే ఓకేనా, మనకి ఆన్లైన్లో నేర్చుకునేది అంత ఎఫెక్టివ్గా ఎవరికైతే ఉండదో మేము డైరెక్ట్గా ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అనేది చెప్పవచ్చు. అయితే ఏ లాంగ్వేజ్లో మనకి అవైలబుల్ ఉంది కోచింగు అనేది చెప్పాలంటే తెలుగు మరియు ఇంగ్లీష్. ఓకేనా. ఇంగ్లీష్ బ్యాచ్కి ఏమో క్వశ్చన్ ఇంగ్లీష్లో డిస్ప్లే చేసి, తెలుగు బ్యాచ్కి ఏమో క్వశ్చన్ అనేది తెలుగులో డిస్ప్లే చేసి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది సేమ్ ఇద్దరికి ఒకటే ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ బ్యాచ్ అంటే February 1. ఈరోజు January 10వ మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. February 1 అంటే మనకి ఎగ్జాక్ట్గా 21 రోజులు, 3 వారాల టైం ఉంది. వీడియోని క్లియర్గా మళ్ళీ ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా రిజిస్టర్ అనేది మీ సీట్ అనేది రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ యువర్ సీట్ ఇమ్మీడియట్లీ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దామండి. సో అయితే ఎవరికైతే ప్యాషన్ నేను ఏఎల్పిలో జాయిన్ అవ్వాలి తప్పనిసరిగా, అది ఫిమేల్ అని అవ్వచ్చు, మేల్ క్యాండిడేట్ అని అవ్వచ్చు, ప్యాషన్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఇది మంచి అవకాశం అనేది నేను చెప్పగలను అనమాట. ఓకేనా. అయితే మనకి ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది, ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జాము ఓవర్ వ్యూ ఏ విధంగా ఉంటుంది అని చెప్పాలి అంటే మనకి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఆర్గనైజేషన్ రైల్వే బోర్డు ఆర్ఆర్బి కండక్ట్ చేస్తుంది. డిఫరెంట్ మనకి బోర్డ్స్ ఏ బోర్డుకి సంబంధించిన ఎగ్జామ్ అనేది కామన్గా సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కామన్గా ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరు కండక్ట్ చేస్తారంటే ఆర్ఆర్బి బోర్డు అనేది కండక్ట్ చేస్తుంది. ఓకే. అయితే ఏ ఎగ్జామ్ ఇది అంటే ఆర్ఆర్బి ఏఎల్పి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇందులో 2 పోస్టులు ఉంటాయి. ఒకటి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే CBT 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, CBT 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. CBT 1 అనేది కామన్ ఫర్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్. ఓకేనా. CBT 2 అనేది కూడా కామన్గానే ఉంటుంది, కాకపోతే ఒక ట్రేడ్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. అయితే CBAT ఓన్లీ ఫర్ ఏఎల్పి క్యాండిడేట్స్ అంటే ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఎగ్జామ్ డేటు ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే ఇంకా త్వరలోనే పక్కాగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అనౌన్స్ చేసిన తర్వాత మనకి టైం అనేది ఉండదు కాబట్టి అందుకనే మనం కోచింగ్ అనేది ఈ టైంలో తీసుకురావడం జరిగింది. ఇదే ఒక 1 year బిఫోర్ తీసుకొచ్చాం అనుకోండి అంత ఎఫెక్టివ్గా ఉండదు. 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 6 నెలలు కష్టపడితే జాబ్ అనేది ఈజీగా మనకి రావడం జరుగుతుంది. అయితే అఫీషియల్ వెబ్సైట్ మనకి ఆర్ఆర్బి వెబ్సైట్ అన్ని జోన్ల తాలూకా మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే. అయితే మనకి ఆర్ఆర్బి ఆఫ్లైన్ కోచింగ్ అనేది
మనకి CBT 1కి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే CBT 1లో తప్పనిసరిగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా సెలక్షన్ ఉంటుంది. ఓకేనా, వాళ్ళందరికీ కూడా CBT 2 కూడా మనకి ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే CBT 1లో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ద CBT 1. సో ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాథ్స్ ఏమో 20 క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాడు, 20 మార్క్స్ అండి. ఓకేనా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 25 మార్క్స్కి ఉంటుంది, మరియు 25 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ 20 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులకు రావడం జరుగుతుంది. ఓవరాల్గా 75 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. టైం ఏమో 1 అవర్ ఉంటుంది, అంటే 60 మినిట్స్ అనమాట. ఓకేనా, ఇది ఎగ్జామ్ తాలూకా ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే మన ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఎన్ని నెలలు ఉంటుందండి? 6 మంత్స్ ఉంటుందా, 1 ఇయర్ ఉంటుందా, 3 మంత్స్ ఉంటుందంటే మనకి పర్ఫెక్ట్గా సాలిడ్ టైం అనేది మనకి 3 మంత్స్గా మనం పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి తీసుకుంటే ఏప్రిల్ 30తో మన కోచింగ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళి మనము ప్రిపరేషన్ మిగతాదంతా మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ అనేది అంటే ఎగ్జామ్కి రెడీ అయిపోవడం అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో మనకి కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏ విధంగా క్లాసెస్ అనేవి ఉంటాయి అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పెద్ద బోర్డు చూడండి, డిజిటల్ బోర్డులోనే మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఎఫిషియెంట్గా మనకి క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. నేనే మీ డౌట్లన్నీ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే మ్యాథ్స్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏ టాపిక్లు అనేది ఉంటాయనేది ఒక ఐడియా గురించి చూడండి. మనకి నెంబర్ సిస్టము, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూటు, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవి మ్యాథ్స్ తాలూకా మనకి టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అండి అయితే రీజనింగ్కి టాపిక్స్ ఏమున్నాయో చూద్దామండి. అనాలజీసు, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలోజిజం, జంబ్లింగు, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్, డెసిషన్ మేకింగు, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగు, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్ అండ్ కన్క్లూజన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది రీజనింగ్ తాలూకా సబ్జెక్ట్ అనమాట. అయితే మనకి మ్యాథ్స్ కవర్ చేస్తాం, అండ్ రీజనింగ్ కవర్ చేస్తాం, అండ్ GSలో ప్రాబ్లమేటిక్ ఏదైతే అడుగుతాడో ఆ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ కూడా మనము కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అయితే మనకి 2018లో మనకి పోస్టులు తీయడం జరిగింది ALPవి. ఇది 2024. గ్యాప్ ఎంత వచ్చింది? 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. తప్పనిసరిగా పోస్టులన్నీ డెఫినెట్గా వస్తే ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో 2018లో ఏవైతే మనకి పేపర్లు జరిగాయో 1, 2, 3, 4, 5, 6 షిఫ్ట్ వైజ్ పేపర్స్ అనేవి అన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీకు లైవ్ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ దొరకడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అయితే యాస్పిరెంట్స్ ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ రోజు డౌట్ మనకి క్లారిఫై చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి అయితే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ అనేది వన్స్ మనకి మ్యాథ్స్, రీజనింగ్, GS మనము ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో మధ్యలో 15 డేస్ కానీ 20 డేస్ కానీ ఒక మాక్ టెస్ట్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. ఇదే సిస్టంలో నేను మాక్ టెస్ట్ అనేది ఎవరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేశారో వాళ్ళని కూర్చోబెట్టి ఆ రోజు టెస్ట్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. అందరికీ కూడా టెస్ట్ అనేవి కంప్లీట్ చేస్తాను. ఓకేనా, సో మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో నేను చేయగలుగుతున్నానా లేదా తప్పనిసరిగా అనాలిసిస్ చేస్తాను. ఎక్కడ మీరు వీక్ పాయింట్ ఎక్కడ ఉన్నది, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడికి మనం కవర్ చేయాలి, CBT 1 ఏ టైంలో కండక్ట్ చేసి ఏ విధంగా మనం క్రాక్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది ఆ స్టూడెంట్కి. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి మాక్ టెస్ట్ అనేది అయిపోయింది. పక్కాగా మీకు సెలక్షన్ అవుతుందా లేదనేది డౌట్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇంత దూరం వెళ్తున్నాం మేము హైదరాబాదు, ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి ఇక్కడ రావాల్సి వస్తుంది. సో నాకు సెలక్షన్ అవుతుందా లేదంటే మీరు నా మీద నమ్మకం పెట్టి 100% సెలక్షన్ అనేది CBT 1లో అవుతుంది. CBT 2కి ఆ క్యాండిడేట్స్ తప్పనిసరిగా మనకి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, అయితే మనకి ఎక్కడ ఈ అడ్రస్ ఉండడం జరిగిందనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు డౌట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మన తాలూ కోచింగ్ సెంటర్ పేరు ఆదిత్య జాబ్ క్రియేటివ్ RRB కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ ఇది. ఓకేనా, సో ఇది ఎక్కడ ఉందంటే బడంగ్పేట్
అండ్ ఆర్ఆర్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ తెలంగాణ 500058 బడంగపేట అని మీరు గూగుల్ మ్యాప్స్లో కొడితే మనకి ఈజీగా మనకి ఐడెంటిఫై అయిపోతుంది. ఓకేనా. అయితే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. నాకు కాంటాక్ట్ చేస్తే ఈజీగా మీకు నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది, ఎక్కడ ఇంకా మీకు అడ్రస్ అనేది డౌట్ ఉన్నట్లయితే. ఓకేనా. సో అయితే చాలామంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడికి రావాల్సి వస్తుంది, అండ్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి దిగి ఇక్కడ రావాల్సి వస్తుంది. సో అయితే ఎంత దూరంలో ఉంది మనకి ఇక్కడ బడంగపేటకి అంటే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 18 కిలోమీటర్లు అనేది ఉండడం జరిగింది. మనకి ఈ సెంటర్ అనేది ఎక్కడైతే ఆఫ్లైన్ సెంటర్ పెట్టామో హైదరాబాద్లో బడంగపేటలో పెట్టడం జరిగింది. సో 18 కిలోమీటర్లు అనేది ఉండడం జరిగింది. అదే కాచిగూడ నుంచి మీరు రావాలి అంటే ఇది 12 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా మనకి ఉండడం జరుగుతుంది. అయితే మేము వచ్చినప్పటికీ మాకు బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్ ఉండడానికి ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఈ చుట్టుపక్కల మనకి బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. మీరు కోచింగ్ జాయిన్ అవుతారు అండ్ అక్కడ హాస్టల్లో మీరు స్టే చేసి అక్కడ మీరు ఉండవచ్చు. అంటే ఫెసిలిటీ కోచింగ్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేయదు, మీరు ఓన్గా బయట బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. అవి నచ్చకపోతే రూమ్స్ తీసుకొని అయినా సరే 2-3 ఫ్రెండ్స్ అయినా సరే ఉండవచ్చు. ఓకేనా. అంతవరకు మీరు హాస్టల్లో జాయిన్ అయినా సరే మీరు డెఫినెట్గా అంటే ఎలా అంటే ఇది నేను గ్యారంటీగా కొట్టాలి, ఎలాగైనా సరే కష్టపడి చదివి గ్యారంటీగా ఒక జాబ్ సాధించాలి అన్న వాళ్ళకి ఈ సూత్రం అనేది వర్తిస్తుంది అనమాట. ఓకేనా. హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు, ఎందుకంటే వచ్చారంటే ఎక్కడ ఉండాలనేది కూడా ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఓకేనా. నెక్స్ట్ అండి, అయితే మన తాలూకు ఆఫ్లైన్ కోచింగు ఫీజు అనేది 7,000 రూపాయలు. ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ అండ్ జేఈ, ఆర్ఆర్బీ జేఈ కూడా ఇది యూజ్ అవుతుంది. జేఈ ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా సరే జేఈ కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ఆర్బీలో ఎటువంటి కోచింగ్ అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. 7,000 రూపీస్, ప్రతిదానికి కూడా 7,000 మాత్రమే. ఇంకా జేఈకి ఎక్స్ట్రా, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి తక్కువ ఇంకేం లేదు, ప్రతిదానికి 7,000 రూపీస్ అనేది పెట్టడం జరిగింది. మీ కోచింగ్ సెంటర్లో మీరు డౌన్ సైడ్ ఫ్లోర్ మీద కూర్చొని చాపలు వేయడం జరుగుతుంది. చాపలు అంటే మ్యాట్స్ లాగా ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ వేస్తాం. అక్కడ కూర్చొని మీరు నేర్చుకోండి 100%. ఎవ్రీడే క్లాస్ అనేది మినిమం 2 to 3 అవర్స్ క్లాస్ అనేది సాలిడ్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఏదైతే ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసి ఏదైతే మనం చెప్పామో దాన్ని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే మీరు సరిపోతుందన్నమాట. ఓకే. సో ఒకరోజు 1 వీక్ ఏమో మీకు ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈవినింగ్ సెషన్ ఉంటుంది, కొంతమందికి ఏమో మనకి మార్నింగ్ సెషన్ అనేది ఉండడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద టైమింగ్స్. కానీ డైలీ మీరు ఇక్కడే ఉండి చదువుకుంటారు కాబట్టి 2 నుంచి 3 గంటలు అనేది మనం టైమింగ్స్ ప్రకారంగా ఇన్ఫార్మ్ చేస్తాము. ఆ టైమింగ్స్ ప్రకారంగా మీరు వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఏ విధంగా మనకి ప్రాసెస్ పేమెంట్ చేయాలి అంటే ఇక్కడ మనకి గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ నోట్ చేసుకొని మీరు అమౌంట్ పే చేసి రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా. సో February 1 నుంచి మీరు తప్పనిసరిగా మీరు రావాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎనీ డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగండి ఎగ్జామ్ గురించి. ఓకేనా. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏఎల్పికి ప్రిపేర్ అవ్వాలి, తెలుగులో నాకు కోచింగ్ కావాలి, డౌట్స్ అన్నీ క్లారిఫై చేసిన ఏదైనా కోచింగ్ సెంటర్ ఉందేమో అని అన్నట్లయితే మా ఆదిత్య జాబ్ ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్ బెస్ట్ మీకు ఆప్షన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇది హెల్ప్ఫుల్ అయితే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ దగ్గరలో మీ రిలేటివ్స్ ఎవరైనా సరే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.